హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై హనీ స్టోరీస్. నేను మీ లక్ష్మి. మిస్టర్ మానిస్టర్ 100వ ఎపిసోడ్ చదవబోతున్నాను ఫ్రెండ్స్. మీ అందరి సహాయ సహకారాలతో 100 ఎపిసోడ్లు పూర్తి చేసుకున్న ఈ మిస్టర్ మానిస్టర్ని ఆదరిస్తున్నందుకు మీకు అందరికీ ధన్యవాదాలు. ఇలాగే మంచి మంచి మెసేజ్లు ఇచ్చి ఇంకా మంచి లవ్ స్టోరీస్ చదివేటట్టుగా నన్ను ఆదరిస్తారని మనవి చేసుకుంటున్నా. ఇక స్టోరీలోకి వెళ్ళిపోదామా? నెక్స్ట్ డే ఈ మెడిసిన్స్ ఎన్ని వాడినా ఫలితం శూన్యం సారథి గారు. మీరు ప్రకృతి వైద్యం కోసం వెళ్ళడం బెటర్ అనిపిస్తోంది. డ్రగ్ బాడీ అంతా స్ప్రెడ్ అయింది. లోపల పార్ట్స్ డ్యామేజ్ అయ్యే స్కోప్ ఎక్కువగా ఉంది. సో మీరు కర్ణాటకలో ఉన్న ఆశ్రమానికి తీసుకువెళ్ళండి అని కొన్ని సూచనలు చేసి వెళ్ళాడు నీరజ కోసం డాక్టర్. సారథి అని పిలిచింది నీరజ. కోపం చూపించలేక హా అన్నారు నిర్లిప్తంగా. నాకు ఎక్కడికి వెళ్ళాలని లేదు, వెళ్ళను కూడా. బ్రతికి మిమ్మల్ని ఉద్ధరించేది ఏమీ లేదు. ఈ వ్యాధి నన్ను వదలదు. నువ్వేం చేసినా వృధా ప్రయాస అవుతుంది. ఉన్న 4 రోజులు మిమ్మల్ని కంటితో చూసుకున్నాననే తృప్తి అయినా ఉంచండి ప్లీజ్. నేను మారినా జై నన్ను క్షమించి నాకు దగ్గర కాలేడు. తను క్షమిస్తే వాడి కడుపును బిడ్డగా అయినా పుట్టి ప్రేమను పొందుతానేమో. నన్ను ఇబ్బంది పెట్టకండి అంటూ కన్నీళ్లు కార్చింది నీరజ. ఎందుకు ఈ మంకుపట్టు నీరజ? పాజిటివ్గా థింక్ చేయి అని కసురుకుంది వాసంతి. లేదు వసు, నాకు తెలియదా నా పరిస్థితి అని పేలవంగా నవ్వింది నీరజ. నువ్వు ఏవేవో ఊహించుకుంటున్నావు నీరజ. నాకు సారథికి మధ్య ఉంది స్వచ్ఛమైన స్నేహం మాత్రమే. దాన్ని మరో బంధంతో ముడివేయాలని చూడకు. నాకు ఇష్టం లేదు. మేము స్నేహితులుగానే ఉంటాము. నాకే బంధాలు వద్దు. అలాంటి ఆలోచన కూడా లేదు అని ఖచ్చితంగా చెప్పింది వాసంతి. ఈ వయసులో మీ మధ్య ఉండేది శారీరక వ్యామోహని ఎవరంటారు? మొన్నటిదాకా బుద్ధి మాంద్యంతో ఏవేవో ఊహించుకొని అడ్డమైన వాళ్ళ మాటలు విని మూర్ఖంగా బిహేవ్ చేశాను. మీ స్నేహం అలాగే కొనసాగాలి చివరి మజిలీ వరకు. అది పెళ్లి వల్ల మాత్రమే సాధ్యమవుతుంది వసు. ప్లీజ్ సారథిని వదిలిపెట్టకు. నీరజ, ఇవన్నీ అవసరమా ఇప్పుడు? ఎప్పుడూ మనశ్శాంతిగా ఉండనివ్వలేదు. నా ప్రేమని అలుసుగా తీసుకుని ఇన్నాళ్ళు ఆడింది ఆటగా పాడింది పాటగా సాగించావు. ఇక ఇప్పుడు ఈ గోల ఎందుకు చెప్పు? వద్దు. నువ్వు అనుకున్నది చేసి నన్ను చేతకాని వాడిని చేసి నిలబెట్టావు. చాలదా అని కోపంగా వెళ్ళిపోయాడు సారథి. ఎక్కువ ఆలోచించకు నీరజ, ప్రశాంతంగా ఉండు అంటూ వాసంతి కూడా వెళ్ళింది. విశాలమైన బంగ్లాలో బితుకు బితుకుమంటూ బిత్తర చూపులు చూస్తోంది మోన. వెల్కమ్ మిస్ అని తన ఎదురుగా ఉన్న స్క్రీన్ మీద ప్రత్యక్షమయ్యాడు రాబర్ట్. ఉలిక్కిపడి భయంగా చూస్తూ, ఎవరు నువ్వు? నన్నెందుకు తీసుకొచ్చారు అని అరిచింది. కూల్ డార్లింగ్, నిన్నేం చేయం. డోంట్ వర్రీ, నిన్ను సేవ్ చేయడానికే తీసుకొచ్చాం అన్నాడు రాబర్ట్. వాట్ వాట్ డు యు మీన్ అని వాడిగా చూస్తూ, నువ్వు నన్ను సేవ్ చేయడం ఏంటి? నాన్ సెన్స్. మోనా ఇక్కడ అంటూ బలుపు చూపించింది. అచ్చా, అయితే వచ్చే వీడియో చూడు అని మాయమయ్యాడు స్క్రీన్ మీద నుంచి రాబర్ట్. వెంటనే వీడియో ప్లే అవ్వటం స్టార్ట్ చేయింది. ఆశని హాస్పిటల్కి మోసుకుపోవడం చూసి హాస్పిటల్లో డాక్టర్ చెప్పిందంతా వచ్చింది. ఆశకి ఏమైంది అని కంగారుగా అడిగింది మోన. మాయల పకీరులా మళ్ళీ స్క్రీన్ మీద ప్రత్యక్షమయ్యి, మీ ఫ్రెండ్ కమ్ బెడ్ పార్ట్నర్ అయిన జయదేవ్ చేసిన సత్కారం వల్ల నీ ఫ్రెండ్ లాస్ట్ మినిట్స్లో ఉండి ప్రాణాల కోసం ఫైట్ చేస్తుంది అంటూ నవ్వాడు. రాబర్ట్ వైపు భయంగా చూస్తూ, నువ్వు అంటూ పిలిచేదల్లా వెంటనే మీరు అని సంబోధిస్తూ, మీరు చెప్పేది నిజమేనా అని అడిగింది మోన. ఇట్స్ ట్రూ డార్లింగ్. మీరు చేసిందంతా జయదేవ్కి తెలిసిపోయింది. నిన్ను చంపడానికి వస్తున్నాడనే మా వాళ్ళు నిన్ను తీసుకొచ్చారు. నీ బాయ్ ఫ్రెండ్ వివేక్ కూడా సేమ్ సిచ్యువేషన్లో ముంబైలో ఐసీయూలో ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు. వాడిని జయదేవ్ విరగదీశాడు అని నవ్వి, నువ్వు యూజ్ చేసిన మిస్సైల్ రాంగ్ డైరెక్షన్లో వెళ్ళింది. ఆమె ఆల్రెడీ హెల్కి ట్రావెల్ చేస్తోంది. వాట్, షకీలా చచ్చిపోయిందా అంటూ బోదురు కప్పలా నోరు మోరంత బారు తెరిచింది. దానంతట అదేమీ సరదాగా సూసైడ్ చేసుకోలేదు. జయదేవ్ ప్లాన్ చేసి ట్రాప్ చేసి మరీ మట్టు పెట్టాడు. మీరు అబద్ధం చెప్తున్నారు వివేక్ గురించి. జైకి తెలిసే ఛాన్సే లేదు. తను మ్యారేజ్ చేసుకుని హనీమూన్ని ఎంజాయ్ చేస్తూ ఉండి ఉంటాడు అంటూ వాదించింది. హాహహా అని పెద్దగా వికటాట్టహాసం చేసి, డార్లింగ్, నీతో ఫ్రాంక్ చేసేంత తీరుబడి ఈ రాబర్ట్కి లేదు అన్నాడు. ఆ వాయిస్లో సీరియస్నెస్ జంకి. అంటే జైకి అన్నీ తెలిసిపోయాయా? మేమే వీడియో పంపించి తన వైఫ్ క్యారెక్టర్ బ్యాడ్ అని చెప్పామని మనసులో అనుకోబోయి పైకే అనేసింది. ఓ, ఇదంతా నీ నిర్వాకమా? ఆల్రెడీ కాలేజీలో వాగిన వాళ్ళని రైల్వే ట్రాక్ మీద పడేయటం, వాళ్ళు ట్రైన్ ఢీ కొట్టి డెడ్ అవటం కూడా జరిగాయి. అది వినగానే గజగజ వణికిపోయింది మోన. నెక్స్ట్ టార్గెట్ నువ్వే డార్లింగ్. అందుకే నిన్ను సేవ్ చేయించాను. చాలా థ్యాంక్స్ మీ హెల్ప్కి అని వణికే స్వరంతో చెప్పింది మోన. హా డార్లింగ్, నీ థ్యాంక్స్ నాకొద్దు. నువ్వో హెల్ప్ చేయి. నిన్ను సేఫ్గా సేవ్ చేసే రెస్పాన్సిబిలిటీ నాది. ట్రస్ట్ మీ అన్నాడు రాబర్ట్.
ఏం చేయాలి అని ఆత్రంగా అడిగింది మోన. ఇప్పటికీ రెస్ట్ తీసుకో, సమయం వచ్చినప్పుడు నేనే చెప్తాను. ఓకే, యు ఆర్ లుకింగ్ సో హాట్, త్వరలోనే మీట్ అవుదాం సెక్సీ డాల్ అని కన్నుగీటి నవ్వాడు. మీరెవరు అని జై గురించి మీకెలా తెలుసు అని అంది ఆమె. నవ్వి, అన్నీ తెలుస్తాయి బాయ్ అంటూ మాయమయ్యాడు రాబర్ట్. జై, నీలో ఇంత వైలెంట్ యాంగిల్ ఉందా? వివేక్ చచ్చాడా బతికి ఉన్నాడా? ఎలా తెలుసుకునేది అని దీర్ఘంగా ఆలోచిస్తోంది మోన. డేస్ పాస్ అవుతూనే ఉన్నాయి. మోనా కోసం వేట మొదలుపెట్టాడు జై. ఫ్రెండ్స్, పబ్ అన్ని సెర్చింగ్ చేయించాడు. ఆమెను వెతికే ప్రాసెస్లో ప్రవీణ్కి కూడా తప్పలేదు కోటింగ్. 1 ఇయర్ బెడ్ తెక్కకుండా తోమేశాడు పనిలో పనిగా. జై ఇంటిని లాక్ చేసుకుని పేరెంట్స్తో సహా దాక్కుంది మోన. మిథున ప్రెజెన్స్ గిట్టనట్లు బిహేవ్ చేస్తూ తనని తప్పించుకొని తిరుగుతున్నాడు జై. ఆఫీసులో కూడా ఫుల్ వర్క్ మీద ఫోకస్ పెట్టాడు. సాకేత్ ఐస్ ప్రాబ్లం రావడంతో తన ప్రాజెక్ట్ కూడా హ్యాండిల్ చేస్తూ స్టాఫ్ని పరుగులు తీస్తున్నాడు జై. కలిసి పడుకోవటం లేదు సరికదా, మిథున వడ్డించడం కూడా గిట్టనట్లు ఫోజులు కొడుతున్నాడు. అదంతా చూసి ఫ్రస్ట్రేషన్ పీక్స్కు వెళ్లి కోపంగా రూమ్కి వెళ్ళింది మిథున. ఆఫీస్కి రెడీ అయ్యి చేతికి వాచ్ పెట్టుకుంటున్న జై హెయిర్ని చెరిపేసి షర్టు లాగి పడేసి, ఎందుకు నన్ను ఇలా బాధిస్తున్నావు? నీ మౌనంతో నన్ను ఎంత కాల్చుతున్నావో నీకు తెలుస్తోందా అని అరుస్తూ, నేనేది కావాలని చేయలేదంటే వినవే అంటూ భుజాలు పట్టుకుని ఊపింది ఆక్రోషంగా మారిన మిథున. బ్లాంక్ ఫేస్తో ఎమోషనల్లెస్గా చూసి ఆమె చేతులు సున్నితంగా తప్పించుకుని వేరే షర్ట్ వేసుకుని మౌనంగా వెళ్ళిపోయాడు జై. జై, నువ్విలా ఉండటం నాకు నచ్చటం లేదు. నన్ను టీచ్ చేస్తూ ఊరించి కవ్వించే జై నాకు కావాలి. నువ్వు మాట్లాడకపోతే నిజంగా పిచ్చిదాన్ని అయ్యేలా ఉన్నాన్రా అంటూ ఏడ్చింది మిథున. మిథు అని భుజం తట్టి, ఆడపిల్ల పద్దాక కంటనీరు పెట్టకూడదమా అని కళ్ళు తుడిచింది వాసంతి. ఆవిడ్ని హక్ చేసుకుని, ఆంటీ అని బోరుని ఏడుస్తూ, జై చూడండి, ఇన్ని డేస్ అయినా మాట్లాడడం లేదు, నాకు చాలా పెయిన్గా ఉంది అంటూ వెక్కుతోంది. జై డిస్టర్బ్డ్గా ఉన్నాడు నీరజ విషయంలో, అందుకే అలా ఉంటున్నాడు. నీతో మాట్లాడకుండా ఉంటాడా చెప్పు? కాస్త బెట్టు చేస్తున్నాడు అంతే అని సముదాయించి, ముందు ఫేస్ వాష్ చేసుకో అంటూ వెళ్ళింది వాసంతి. జై, మీ అమ్మ పిలుస్తోంది చూడు అంది సుభద్ర. హౌ నాని విసుగ్గా తల విదిలించాడు. వెళ్ళు నాన్న, చాలా బాధపడుతోంది, వెళ్ళు అని నీరజ దగ్గరికి పంపించింది. మెడిసిన్తో రోజులు నెట్టుకు వస్తున్న నీరజను చూసి బాధ లావాలా ఎగతన్నుతున్న గంభీరమైన వదనంతో అలాగే చూస్తున్నాడు జై. నానా జై అని ప్రేమగా పిలిచింది నీరజ. ఆ పిలుపు కోసం బాల్యంలో ఎంత తప్పించిపోయాడో గుర్తుకు రాగానే మొహం జేవురించి, ఏంటి పిలిచావు అని సీరియస్గా అడిగాడు జై. నేను నీ విషయంలో బాధ్యతారహితంగా ఉన్నా. మీ నాని ఎప్పుడూ నీ క్షేమం కోరుకొని ఏదైనా నీకు బెస్ట్ ఇవ్వాలనే తాపత్రయపడ్డారు. అందులో ఒక భాగమే మిథున. తను నీకు బెస్ట్ లైఫ్ పార్ట్నర్ నాన్న. నీ ఆవేశంతో తనని బాధ పెట్టకు అంది నీరజ. ఇది చెప్పడానికే పిలిచావా అని విసుగ్గా అడిగాడు జై. నన్ను క్షమించలేవా జై అని బేలగా చూసింది నీరజ. క్షమిస్తాను, గతించిన కాలం అంతా తిరిగి తీసుకొచ్చి ఇస్తావా? అందమైన నా బాల్యం మెమరీస్ అన్నీ తెచ్చి నా ముందు పెడతానంటే క్షమించను ఎంతసేపు చెప్పు? ఇంటిని, నానిని, డాడీని వదిలేసి హాస్టల్కి వెళ్ళి నేను ఎంత పెయిన్ ఫేస్ చేశానో తెలుసా? ఇంటికి రాబుద్ది కాక యుఎస్ ఎంఎస్ కోసం వెళ్ళిపోయాను. అక్కడికి వెళ్లకుండా ఉంటే అది అని అను కళ్ళ ముందు రాగానే కోపంగా దవడ కండరాలు బిగించి, అన్ని తప్పులకు క్షమాపణలు ఉండవు మామ్. ఎక్కువ ఆలోచించకుండా ప్రశాంతంగా ఉండు. కావాలంటే ఏ దేశమైనా తీసుకెళ్లి ట్రీట్మెంట్ చేయిస్తాను. చెప్పు, తీసుకెళ్ళనా? నీతోనే ఉండనా? చెప్పు, నువ్వేది కోరినా చేస్తాను. నీ నీడ్ ఏదైనా సరే నాకోకే. టేక్ రెస్ట్ అని వెళ్ళాడు జై. నిజమే నాన్న, అన్ని తప్పులకు క్షమాపణలుండవని నాకు ఇప్పుడే తెలిసింది అని బాధగా అనుకుంది నీరజ. నైట్ రూమ్లో మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది, ఎదిగిన కొద్దీ వదగమని అర్ధమందులో ఉందని రాగాలాపన చేస్తూ, ఏంటో ఏపుగా ఈక్లీస్ చెట్టులా ఎదిగాక ఇప్పుడు మౌనం పాటిస్తున్నారు కొందరు. హతవిధి అని తల బాదుకుంటూ, ఏంటి విధి వైపరీత్యం అని రాగాలు తీసింది మిథున. బాస్, మీకే ఈ పంచులన్నీ దీపావళి టపాసుల్లా పేలుతున్నాయి నా బేబీ నోటి వెంట అని కిచకిచా నవ్వింది ఇన్నర్. వియర్డ్గా లుక్ ఇచ్చాడు జై. అబ్బో, నువ్వో డెన్ బాస్వి, రాణా సాబ్లా లుక్కులతో మర్డర్ చేస్తావని నేను వణకాలా అని వెక్కిరించింది. నాకు నా బేబీకి భయం అనేదే లేదు, తెలుసుకో అని టెంపర్గా అంది సోల్. నీ వాగుడాపితే నేను రెస్ట్ తీసుకుంటాను అని బెడ్ మీదకి చేరాడు. మా ఆయనని మూగదయ్యం ఏదో పట్టింది అక్కయ్యలు, కాస్త వాటంగా బాధే మంత్రగాడు ఎవరైనా ఉంటే చెప్పి పుణ్యం కట్టుకోండమ్మా. నిన్ను భూతాల మాంత్రి దగ్గరికి తోలుకుపోతుంటా చూసుకో అని డాన్స్ చేసింది అంతరాత్మ. ఆ మాటలు విని
నాకు కాక రేగితే దాన్ని నిన్ను చింతబరిగితో ఉతికేస్తాను చూసుకోండి అని బ్లాంకెట్ కప్పుకున్నాడు. ఇంత వాగుతున్నా మెట్ట మీద కంకర రాయిలా ఊ లేదు ఆ లేదు. నా పతికి నిజంగానే ఏ లంబాడిదేమో పట్టింది, ఇది కన్ఫర్మ్ అని మంటగా అంది మిథున. ప్రతి మాట వింటూ కళ్ళు మూసుకున్నాడే తప్ప తిరిగి రెట్టించలేదు జై. అయ్యో, ఏదో ఆడపిల్ల మానం మర్యాదల సమస్య ఎలా బయట పెట్టుకుంటుంది అనే ఇంగితం లేకుండా ఎలా జడ పదార్థంలో ఉంటున్నాడో. కాస్త కనికరించి పలకరిస్తే ఈయన గారి నోటిముత్యాలు రాలిపోతాయా ఏంటి అని సాగేసింది. జై పెదవుల మీద నవ్వు విరిసింది మిథున చమత్కారానికి. ఇగో దీన్నే మా ఊళ్ళో కొవ్వు గోరోజును అని కూడా అంటారు. సో ఇగో పట్టిన జయదేవ్ అని రెచ్చగొట్టింది మిథున. అయ్యో బేబీ, నీ కష్టాలు చూసి నా మనసు కరిగి నీరై ఏరై పారేస్తుంది. ఏం చెయ్యాలి? నా బేబీ బాధ తీర్చేవాళ్లే లేరా? హే భగవాన్, ఈ ఇన్నర్ ఘోష నీకు పట్టదా తండ్రి అంటూ గావు కేకలు పెట్టింది. ఆపేహే, ఎదవ కాకి గోల్లా అరుస్తున్నావు అని కరిచి సైడ్కి తిరిగి పడుకున్నాడు జై. దేవుడికి ఇన్నర్ లేదబ్బా, నాలాంటి ఇన్నర్ ఉంటే నేను పడే బాధ తెలుసును అని ముక్కు చీదింది. ఆయనే ఆత్మస్వరూపుడు, ఆయనకి మళ్ళీ ఇన్నర్ ఉండాలా? నువ్వు నీ అతి అని కసిరాడు. నీకు వేదాంతం ఎక్కువైంది బాబు, కానీ నీకలా సాగుతోంది అంటూ మూలిగింది. ఈయనతో అరిచి అరిచి నా కంఠం అరిగిపోతోంది గాని నాకేం యూజ్ లేదు. బాగా నిద్రపో. గుడ్ నైట్ కాదు, బ్యాడ్ నైట్ అని కచ్చిగా చెప్పి సోఫా ఎక్కి ముసుగు తన్నింది మిథున. కాసేపటికి బ్లాంకెట్ తప్పించి ఇటు తిరిగి మిథున వైపు అలాగే చూస్తూ మిథునను దగ్గరికి తీసుకోమని మనసు ఆరాట పడుతుందిగా తన ఫీలింగ్ కష్టంగా అదిమేసుకొని రెప్ప కొట్టక చూస్తూ కాలాన్ని కరిగించాడు జై. ఇన్నర్ ఘోషిస్తున్నప్పుడే యుఎస్ నుండి ఫ్లైట్ ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అయింది. బిజినెస్ క్లాస్ నుండి ఆ పర్సన్ దిగి బయటకు వచ్చి గుండెలు నిండా ఎయిర్ పీల్చుతూ, అబ్బా ఎన్ని సంవత్సరాలైంది నా దేశం గాలి పీల్చి అని నవ్వుకుంటూ వెళ్ళాడు ఆ పర్సన్. హాయ్ ఫ్రెండ్స్, నా ఛానల్ నచ్చితే కనుక లైక్ చేయటం, షేర్ చేయటం, సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. నెక్స్ట్ అప్డేట్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి.